చిన్న మాస్టర్ గారు కొండలు అన్న హలో अरे सप्लाई कलपड़ा జరగాలి ఇటు మాస్టర్ జరగండి మాస్టర్ జరగండి లోపలండి జరగండి సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అతిథులకు ఆత్మీయులకు పూర్వ విద్యార్థులకు అందరికీ శ్రీ శరభై గుప్తా పాఠశాల హిందూ హై స్కూల్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ముందుగా శ్రీ జెట్టి రమేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ బాబు గారు హెచ్ఎం శరభై గుప్తా హిందూ హై స్కూల్. పాఠశాల పాలక వర్గ అధ్యక్షుడు గారిని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. సవినయంగా వారు అదేవిధంగా టీటీఓ గారు ఆన్ ది వేలో ఉన్నారు, విచ్చేస్తున్నారు. సన్మాన గ్రహీత పదవి విరమణ చేయబోతున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పులి సాంబశివరావు గారిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు విశిష్ట అతిథులైనటువంటి సిహెచ్ వెంకటాద్రి గారు హెచ్ఎం సుగాలి కాలనీ హై స్కూల్ సత్యనపల్లి వారిని కూడా, అలాగే మాపై ప్రేమతో అభిమానంతో ఇచ్చేసినటువంటి మరొక ఆత్మీయ అతిథులు శ్రీ చౌడేశ్వరరావు గారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభతున్నాం. అదేవిధంగా మల్లయ్య గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు టీచర్ గానే వృత్తిలో ఉన్నారు. ముఖ్య అతిథిగా మరి డయాస్ను అలంకరించి ఉన్నారు. ఆ తర్వాత మరి డిప్యూటీ డిఓ గారు రావాల్సినది. వారు ఒక విశిష్ట అతిథిగా మేము వారిని ఆహ్వానిస్తున్నాం.
తర్వాత గారు సుగాలి కాలనీ హెడ్ మాస్టర్ గారికి, మరి ఆర్జేడి ఆఫీసులో మరి మంచిగా పేరు తెచ్చుకొని రిటైర్ అయినటువంటి చౌడేశ్వరరావు గారు, ఈనాటికి కూడా ఒక్క నయా పైసా ఎరగనటువంటి వ్యక్తి. మరి ఆ వ్యక్తిని కూడా మనము ఈ డయాస్ మీద ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. వారికి తర్వాత ఆర్సిఎం ఉన్నత పాఠశాల మరి రిటైర్డ్ హెచ్ఎం గారు అంతయ్య గారిని కూడా ఈ డయాస్ మీదకి ఆహ్వానించుకోవటం మరి ఉపాధ్యాయేతర సిబ్బందికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా ఈ దినాన పదవి విరమణ మొన్ననే అయిపోయింది. ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కలిగింది కనుక పదవి విరమణ చేసినటువంటి పులి సాంబశివరావు గారికి మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి అందరికీ, శ్రేయోభిలాషులకి, మరి మాస్టర్ గారి యొక్క ఓల్డ్ స్టూడెంట్స్కి, పత్రికా విలేకరులకి, మరి ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గయా ఆనన పద్మార్కం తానాం ఏకదంతముపాస్మహే. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవై సదా పూజితా తా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. కరమైనటువంటి వాతావరణంలో మరి కనులు మిరుమిట్లు గొలిపేటువంటి ఈ కాంతి కిరణాల మధ్య మాస్టర్ గారి యొక్క పదవి విరమణ మహోత్సవం ఈ రీతిగా జరపబడటం మనందరికీ చాలా మరి ముదావహమైనటువంటి విషయమే. మరి మాస్టర్ గారి విషయాన్ని మనము చెప్పుకోవాలంటే మొదటగా మాస్టర్ గారు మొట్టమొదటి నుంచి కూడా నేను 84లో జూలైలో ఈ పాఠశాలలో అడుగుపెట్టడానికి మేనేజ్మెంట్ వారు అవకాశాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి మాస్టర్ గారు నేను గమనించున్నప్పుడు ఆయన సేవా దృక్పథం కలిగినటువంటి మనసుతోటి ఆయన కొనసాగుతున్నటువంటి వ్యక్తి. పాఠశాల ప్రాంగణము కడాలపల్లి ఈ మధ్యలోనే వారి యొక్క జీవన వ్యాపారం అంతా కూడా జరిగినట్టుగా నేను గమనించగలుగుతూ ఉన్నాను. ఉండేటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా మొట్టమొదట ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కొంత ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఓర్పుగా నేర్పుగా ఒక ఆలోచనతోటి దుడుకు నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి కాదు. దుడుకుగా ఎవరిని కూడా నోరెత్తి మాట్లాడేటువంటి సంఘటనలు మరి చూడలేదు. అలాంటి పని చేయటం నాకు చాలా సంతోషం వేసింది. వారు నాకు మంచి గైడర్ కూడా, సపోర్టరు, మరి నన్ను మరి బలపరిచినటువంటి వ్యక్తి కూడా టీచింగ్లో. నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొత్తలో ఉమాకాంత్ మాస్టర్ గారు పిలిచి రమేష్కి అనేవాడు. అట్లా మాట్లాడుతున్నటువంటి తరుణంలోనే ప్రకాశరావు మాస్టర్ గారు కూడా మరి మరొక వ్యక్తిగా వచ్చి కలిసి సలహాలు ఇచ్చేవాడు. ఇది నా మంచి కోసమే కదా అని నేను చెప్తూ, ఇంకా మీరు ప్రతిరోజు నాకు సలహాలు ఇవ్వాలండి, నేను ఎదగలవలసినటువంటి వాడిని కనుక నేనేమాత్రం కూడా మరి ఫీల్ అయ్యేటువంటిది లేదు. మరి నా పొరపాట్లు నాకైతే తెలియదు, కానీ చూసేవాళ్ళకి అర్థమవుతాయి కనుక మీరు తప్పకుండా మీ సలహాలు నాకు ఇవ్వాలి. తప్పకుండా మీ అనుభవంలో నుంచి నేను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మేలు చేసేటువంటి ఒక ఉపాధ్యాయుడిగా మీ మాదిరిగానే కొనసాగటానికి అవకాశం వచ్చింది ఒక సమయంలో అనేవాడిని. తప్పకుండా అని
ఏవైనా కొన్ని విషయాలు మరి ఉన్నప్పుడు తప్పకుండా వారిని పిలిచి నాకు మంచి సలహా ఇచ్చేటువంటి వారు. కనుక మాస్టర్ గారు నాకు ఒక మంచి సలహాదారుడిగా కూడా, అడ్వైజర్గా కూడా ఉన్నాడు. వేరే విషయాల్లో కాదండి, ఓన్లీ టీచింగ్ విషయంలోనే. కనుక మేము మాట్లాడుకునేది ఎప్పుడు కూడా టీచింగ్ గురించే మాట్లాడుకుంటాం, కానీ రాజకీయ విషయాలు ఏనాడు కూడా మేము మాట్లాడి ఉండలేదు. స్టాఫ్ రూమ్లో కానీ, ఈ ప్రాంగణం చుట్టుపక్కల కానీ ఎప్పుడు ఆ క్లాసులో 98% మేము మాట్లాడుతూ ఆయనతోటి కాలక్షేపం చేసినటువంటి గడియలు చాలా మధురాన్ని విషయం కాదు. మరి ఒక పొయిట్ అంటాడు, ఏమంటాడంటే ప్రొఫెషనల్ నెవర్ డై అంటాడు. మరి వృత్తిని కొనసాగించేటువంటి వాడికి మరణం లేదంటారు. కనుక మాస్టర్ గారు ఇప్పుడు రిటైర్ అయినప్పటికీ, పదవి విరమణ చేసినప్పటికీ కొలమానం ప్రకారం, ప్రభుత్వం పెట్టినటువంటి కొలమానం ప్రకారం రిటైర్ అయినప్పటికీ కూడా వారి సేవలు విద్యార్థులకి ఇంకా 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 అవసరమైనవి. వారు మరి పనిచేసేటువంటి తరుణంలో ఒక లెక్కల ఉపాధ్యాయులుగానే కాకుండా పిఎస్ బోధించేవారు, జీవశాస్త్రం అనగా ఎన్ఎస్ను బోధించేవారు, అప్పుడప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తూ ఉండేటువంటి వారు. ఆల్రౌండ్ 1 in all కొనసాగిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ చాలా మరి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా ఆయనను ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు మరి గమనించగలిగి ఉన్నారు. ఒక విద్యార్థి తన యొక్క ఉపాధ్యాయుడి గురించి సమాజంలో ఏం చెప్తా ఉంటాడో మనం కూడా గమనించి ఉంటాం. ఆ మాస్టర్ గారు ఎలాంటి వాడు, ఈ మాస్టర్ గారు ఎలాంటి వాడు, సమాజంలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానీ మరి ఇంకొక చోట పరిచయమైనటువంటి వారి వద్ద కానీ వారు అడిగినప్పుడు కానీ ఆ విషయాన్ని వాళ్ళు బహిర్గతం చేస్తూ ఉంటారు. కనుక మాస్టర్ గారిని గురించి అన్ని విషయాలు తల్లిదండ్రులకి పిల్లలు చెప్పే ఉంటారు. సమాజంలో కూడా మాస్టర్ గారు ఎలాంటి వారు అనేటువంటి విషయం కూడా బహిర్గతమై ఉంటుంది. అలాంటి ఒక మంచి వ్యక్తికి మరి ఘనమైనటువంటి సత్కారము మరి జరుపుతున్నటువంటి బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, మరి ముఖ్యంగా మా పాఠశాల సిబ్బందికి ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ సమయంలో మరి అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి అనుమతి ఇవ్వకపోయినప్పుడు కూడా మా పాఠశాల అధ్యక్షుల వారు రావటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అంతేకాకుండా ఇందాకటి వరకు కూడా డిప్యూటీ డిఓ గారు ఉన్నాయంట, వాటిని మేము కంప్యూటర్లో రెగ్యులరైజ్ చేస్తున్నాము సీరియల్ ప్రకారం. కొద్దిగా ఇది కష్టమైనటువంటి విషయం, వచ్చేళ్ళకే లేట్ అవుతుందేమో, రాలేనేమో అన్నారు. కానీ 2-3 సార్లు ఫోన్ చేయటం ద్వారా ఇక మేము రాక తప్పలేనట్టుంది అన్నట్టుగా బయలుదేరి వస్తున్నారంటే ఇప్పుడే అందిన సమాచారం బట్టి మేడికుండూరు దాటారు అని ఫోన్ చేశారు. సరే, ఇక్కడ ఉన్నటువంటి వారిలో మొట్టమొదట ఈ కె అంతయ్య మేష్ గారు రిటైర్డ్ హెచ్ఎం ఆర్సిఎం పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షులు శ్రీ వెలుగూరి వెంకట లక్ష్మీనారాయణ గారికి నమస్కారం. ముఖ్య అతిథులు సభాధ్యక్షులు, పురాతనమైన చరిత్రాత్మకమైన శ్రీ ఎస్ స్కూల్ పేరు చెప్పండి, SNSBVS శ్రీ నాగేశ్వర స్వామి భక్త